రాము అనే ఓ కష్టపడే రైతు తన భార్య, 2 పిల్లలతో చిన్న గుడిసెలో జీవించేవాడు. రోజు పొలం దున్ని కూడా అతనికి సరైన ఆదాయం రాలేదు. గ్రామంలోని పెద్ద మనిషి రైతులను దోచుకునేవాడు. కష్టాలు ఉన్నా రాము నిజాయితీగా, మంచిగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం రాము కట్టెలు కోస్తుండగా ఎవరో సహాయం కోసం అరుస్తున్నట్టు వినిపించింది. చూడగా పొదల్లో చిక్కుకున్న ఓ ఆకుపచ్చ పిచ్చుక కనిపించింది. అది మాట్లాడటం మొదలుపెట్టి, "నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. నేను నీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. రాము ఆశ్చర్యపోయాడు. పిచ్చుక రెక్కలతో ఊగుతూ రామును ఓ అద్భుత రహస్యాన్ని చెప్పింది. "నేను నీకు ధనవంతుడిని చేస్తాను, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు." రాము ఒప్పుకొని ఆసక్తిగా వినిపించాడు. పిచ్చుక ఒక రహస్యాన్ని రాముకి చెప్పింది. ఆ రాత్రి పిచ్చుక రామును ఓ వృద్ధ వట వృక్షం దగ్గరకు తీసుకెళ్ళింది. "ఇక్కడ తవ్వు" అని చెప్పింది. రాము తవ్వగా లోపల బంగారు నాణేల కుండ కనిపించింది. అతను ఆనందంతో మౌనం పాటిస్తూ వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని నెలల్లోనే రాముని జీవితం మారిపోయింది. ఇంకా ఎక్కువ భూములు కొనుగోలు చేసి పెద్ద ఇంటిని నిర్మించాడు. గ్రామస్తులు ఆశ్చర్యపడి రాముని సంపద గురించి చర్చించసాగారు. అతనిపై పెద్ద మనిషికి అనుమానం వచ్చింది. "నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?" అని పెద్ద మనిషి ప్రశ్నించాడు. రాము నవ్వి, "కష్టపడి పనిచేసి సంపాదించాను స్వామీ" అన్నాడు. పెద్ద మనిషికి నమ్మకం రాలేదు. అతను రామును గమనించాలని అనుకున్నాడు. గ్రామస్తులు రాముని సంపదపై గుసగుసలు పెట్టసాగారు. ఒకరు, "అతనికి మాయా రత్నం ఉంది" అనగా, మరొకరు, "దాగున్న ధనం దొరికింది" అన్నారు. ఒక నక్క పిల్లాడు రామును వెనకేసుకుని నిగూఢ రహస్యాన్ని కనుగొనాలని అనుకున్నాడు. ఆ నక్క పిల్లాడు రామును వటవృక్షం వద్ద పిచ్చుకతో మాట్లాడుతున్నాడు చూశాడు. "ఆహా, ఇది మాయా పిచ్చుక" అని ఆశ్చర్యపోయాడు. అతడు వెంటనే పెద్ద మనిషి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. పెద్ద మనిషి తన గుండాలను పంపించి పిచ్చుకను పట్టించాడు. "ఇప్పుడు నా వంతు ధనవంతుడు అవ్వాల్సిన సమయం" అని భీష్మించుకున్నాడు. రాము చాలా బాధపడ్డాడు, కాని ఏమీ చేయలేకపోయాడు. పిచ్చుకను బంగారు గొలుసుతో ఒక పంజరంలో వేసి పెద్ద మనిషి అడిగాడు, "ధనం ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే నిన్ను వదలను." పిచ్చుక భయపడినట్టు నటించి, "సరే, చెప్పుతాను" అని అంది. "నీ బంగారం నీ ఇంటి క్రిందే ఉంది" అని పిచ్చుక చెప్పింది. ఆ ఆనందంలో పెద్ద మనిషి తన సర్వస్వాన్ని తవ్వించమన్నాడు. కాని అక్కడ ఏమీ లభించలేదు. అంతా తవ్వటంలో మునిగిపోతుండగా పిచ్చుక తన రెక్కలతో పంజరాన్ని బీటలు కొట్టింది. అది సూటిగా రాము దగ్గరకు వెళ్ళిపోయింది. "అయ్యో, మనం మోసగించాం" అని రాముతో చెప్పింది. రాము ఆనందంతో పిచ్చుకను కౌగిలించుకున్నాడు. పెద్ద మనిషికి అసలు విషయం అర్థమయ్యేసరికి ఆలస్యమైంది. ఇతని మైదానం మొత్తం తవ్వబడిపోయింది, కాని ధనం మాత్రం కనబడలేదు. గ్రామస్తులు నవ్వుతూ, "నీ మొగం చూడు, మోసం అవడం ఎలా ఉంటుందో తెలిసిందా" అన్నారు. రాము హాయిగా, ధనికుడిగా జీవించసాగాడు. అతను తన సంపదను గ్రామ ప్రజల సహాయానికి ఉపయోగించాడు. మాయా పిచ్చుకతో కలిసి ప్రజలకు జ్ఞానం పంచేవాడు. అలా తెలివితేటలు, నమ్మకాలు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.